స్టేషన్లో కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవిత ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవి కనపట్ల నీకన్నా బుద్ధుంది? క్షమించవయ్యా. ఏమయ్యా, కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాకీస్లో. ఏం యాక్ట్ చేసిందే? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లని చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. బాగుందా? అవును. కవిత, నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకుల్, నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో, నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ, మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్, బాబా బ్లెక్సిస్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ, మా స్కూల్లో ఫెయిర్నెస్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపను పోయారా? నేనే కొని పెడతాను. నాకు కావాల్సి కూడా నువ్వే కదా కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. దుర్గా, ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము ఉంటున్నాం? ఎవరేమిటి? నేను మావారు. వాట్, నీకు పెళ్ళైపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారనమాట. లేదు దుర్గా, అన్నయ్య ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద, రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలైంది. ఏమిటో పెళ్లి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యగా మీ ఇద్దరు మా పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్కి టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం అయింది, వస్తాను. సాయంత్రం వస్తామని ప్రసాద్ తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏవి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం లేదు. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి, మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకిష్టమైనట్టు నేను ఉండాలంటే నాకిష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా 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 అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని, నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలినే చేసిన పూజా ఫలము, తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము,
రూపమే నాకు సాంద్రాణి రూపము నీ భక్తి నీ శక్తి నా భుక్తికాధారము నీ భక్తి నీ శక్తి నా భుక్తికాధారము తరం పం పం తరం పం పం తరం పం తొలిలే చేసిన పూజా ఫలము తెలిసెను నా పాలి దైవమా తొలిలే చేసిన పూజా ఫలము పనిసరి మామగారి పనిసరి నే మామగారి పనిసరి ఓ భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను ఓ భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను నా భార్యగా నీకు వరమునే నిచ్చాను నా భార్యగా నీకు వరమునే నిచ్చాను శబబ్బర్రి శబబ్బర్రి శబబ్బా తొలినే చేసిన పూజా ఫలము తెలిసెను నా పాలి దైవమా తొలినే చేసిన పూజా ఫలము తెలిసెను నా పాలి దైవమా తొలినే చేసిన పూజా ఫలము అప్పుడే నవ్వేకు ఇంకా ఉంది. ఇంకేముంది, వాళ్ళ నాన్నగారు మధు గారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు. వెంటనే మధు గారు అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి, ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో చెప్పుంటారు. అంతే జరిగింది. ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు. సరే, మీ ఆయనగారికి ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే? మీ ఆయన సాహసమే. సర్లే, సాహసం వస్తే మంచిదే గాని ఇంకే పోలిక రాకుండా ఉంటానయ్యా. అదేంటి అలా అంటావు? మా అన్నయ్యకి ఏం తక్కువ? తక్కువ కాదే అమ్మా, అన్నీ ఎక్కువే. నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఉలకరు పలకరు, ఋషిలా కూర్చొనే ఉంటారు. ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది. ఎక్కడికో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎక్కడికి నేను అడగను, ఆయన చెప్పరు. ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు. మొత్తానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం. అలా ఎందుకు ఉండాలి? నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు దగ్గర అవుతారు. చూడు, అక్కర్లేని వాళ్ళని పిలిచి మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. నీ ఆత్మార్పణ సిద్ధాంతం నాకు వంట పట్టదు బాబు. మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం. ఎందుకనంట, మా ఆయన అసలైన మొగాడన్నవాడు తన భార్య ఒక పశువుగాను బానిసగాను ఉండటానికి ఒప్పుకోడు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు. మేమిద్దరం అలా సమయుతులుగా ఉండటమే నాకు సరదా. మొత్తం మీద సంతోషంగా ఉన్నారు, అంతే చాలు. చీటికి మాటికి పోట్లాడుకుంటాం. అసలు నిజం చెప్పాలంటే ఏ భార్యాభర్తలు పోట్లాడుకోరు. ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది. ఏవోనమ్మా, మొగుడు పేడల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కోరిన వరాలు ఇవ్వలేదని దేవుణ్ణి పూజించడం మాంటావా? అలా పూజించడమే ఆత్మార్పణ. అమ్మో, నీ ఆత్మార్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు. నన్ను వదిలేయమ్మా. క్లబ్ టైం ఎంత వస్తాను. క్లబ్ లో కూడా చేరావా? ఏంటి క్లబ్ లో కూడా చేరావని అడుగుతున్నా? పెద్ద తప్పు చేసినట్టు. లేడీస్ క్లబ్ ఏదే, ఏదో టైం పాస్ అవడానికి. వస్తాను. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. అయ్యో, నా బుక్. వస్తాను. ఏమండి పిలిచారట? అవునమ్మా, ఈసారి మన క్లబ్ వార్షికోత్సవానికి మన నెంబర్స్ సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం. కానీ ఏ నాటకం చూసినా మగవేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. మన మగవేషాలు వేస్తే బాగుండదు కదా. ఎవరైనా మంచి రైటర్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రాయిస్తే సరే. ఐడియా బాగానే ఉంది,
కానీ అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి. ఎందుకు లేరు? చక్రపాణిని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి. ఆయన నీకు తెలుసా? తెలుసంటే బాగానే తెలుసు. ఆయన చేత రాయిస్తానండి. ఇంకేం చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకే ఓకే అండి. తమాషా, నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు. తను చక్రపాణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది, నేనేమో విమర్శిస్తాను. వాడు ఒక రైటర్ కాదని, కథలన్నీ కాపీ కొడతాడని, అనాకాని రైటర్ అని నేను తిడుతూ ఉంటాను. ఆవిడికి బుస్సుమని కోపం వస్తుంది. అది నాకు ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు. ఇదిగో నేను ఒక తమాషా జరిగింది తెలుసా? ఏమిటి? నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాసింది. నేను నిన్న దానికి సమాధానం రాశాను. బాగుందనయ్యా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట. నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది? బయట ఆడమని ఇంట్లో ఆడుతున్నావు అనమాట. ఎరా జోక్ చేస్తున్నావా? నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా? ఏమ్మా నువ్వేం అనుకోవద్దు. రై, ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని మొగుడు ఎవడున్నారా? చెప్పు. నువ్వు ఆడవా? ఏమ్మా ఆడ చెప్పు. చెప్పు. హలో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరళా, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకలాడుతుంది చూసావా? ఏమిటి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నా. ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నావా? చదవడమా? నేను ఆఫీస్కి వెళ్ళగానే పుస్తకం పట్టుకుందంటే తిరిగి వచ్చేదాకా వదలదు. వదలనివ్వడు, అంత బాగా రాస్తారు. ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను, బదులు కూడా వచ్చింది. ఏం రాశాడు? చదువుతాను ఉండండి. శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని, ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి. చూసారా, మీరేమో ఆయన కాపీ రైటర్ని తీసి పారేస్తున్నారు. ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అదే ఆయన గొప్పతనం. గొప్పతనమే. నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడైపోయాడు. ఏడ్చిందో ఏడ్చాడో ఆయన గొప్ప మనిషి. అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించాడు తెలుసా? ఇక కథ వచ్చినట్టే. అయ్యో, ఎందుకనలా మూసి పెట్టుకుంటారు? నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్క ఒకటి చూసానా లేకపోతే చదివానా? నువ్వు చదివితే నా బండారం ఎప్పుడో బయటపడి ఉండేది. సరే కానీ మరి ఎవడు? చక్రపాణి. ఆ చక్రపాణి నాటకం రాసి నీకు పంపించాడా? రాయటం అయిపోయింది, రేపే పంపిస్తాను. నిన్నే ఉత్తరం రాశారు. వాడే రాస్తాడు. రాసి ఈ పనికి పంపించండి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఆయనంటే మీకు ఎందుకు నాకు అసూయ? అసూయ? వాడికి రాయడమే చేస్తాడు. వాడంటే అసూయ ఏమిటి ఆయనకు రాయడం? మీరు కాదు తీసుకోండి బాబు. ఆ సింహాన్ని ఎట్లా పంపించు? పంపిస్తాను. దుర్గా దుర్గా, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకే? దివ్య నెక్లెస్ కొనుక్కుంటుందట, నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి. తనకు కావాల్సింది తను కొనుక్కుంటుంది, మధ్యలో నా సెలక్షన్ ఏమిటి? అదేమిటి, నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు. అయ్యో, అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే. అవునే రావే. ఎందుకు వెళ్తుంది? ఏంటో స్కూల్లో గొడవ. చూపించమ్మా. ఏమిటమ్మా ఇది? డాడీ, నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది. కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడు డాడీ. నేను ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు, నాకు బంగారు గాజులున్నాయి నీకు లేవు అని వెక్కిరించింది. డాడీ, నా అక్కడ బంగారు గాజులు చేయించవా? అలాగేనమ్మా, చేస్తా. చిన్నబాబు, 600 106 చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి. సరేలేరా, ముందు పాపని తీసుకెళ్ళి ఆయింట్మెంట్ ఏదైనా. అయ్యా, చిన్నమ్మ గారికి బంగారు గాజులు. ఏమండి? ఏం లేదు, ఒక చిన్న మాట చెప్తాను, వింటారా? చిన్న మాట? పెద్ద మాట చెప్పు. వినే ముందు ఇదేంటో చూడండి. ఏంటి ఇదేమిటి? ఆర్డర్ బిల్లు 4000.
నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్లెస్ అంత అవసరమే వచ్చింది? అవసరం వచ్చి కదండి. మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. అయినా తప్పలేదు. మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది. నేను 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను. అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు. నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను. కానీ అందరూ చేరి నన్ను బలవంతం పెట్టేశారు. ఏమండి, ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడగక్కర్లేదు దుర్గా. ఉంటే నిలువెత్తున బంగారమే తొడిగేసేవాడు. కానీ నా పరిస్థితి నీకు తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టిన నుంచే తెప్పించుకుంటా. దుర్గా, నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బు అడగడంలో లేదా? ఎందుకు లేదు, చచ్చేటంత ఉంది. కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురిలోనూ నన్ను చులకనవ్వమంటారా? దుర్గా దుర్గా, ఎందుకు ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవమానం కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. నీకు కావాల్సింది జరిగితే ఇలాగే. ఇప్పటికే లెక్క చాలా పెరిగిపోయింది సార్. చింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ 7,000 కావాలంటే వీలు లేదు సార్. అది కాదు సేఠ్, మీ అప్పు త్వరలోనే తీరుస్తాను. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు. ఏమిటో 7,000 గీట్వేలు ఏమీ కుదరదు. 4,000 ఇస్తాను, సర్దుకోండి. 4,000 సరే. చక్రపాణి గారు, మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను. దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన పూర్తి చేయండి. మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం అది ఉండదు. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు, అంతేగా. కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు సార్, మాదంతా గ్యారంటీ సరుకు సార్. రోడ్లు గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేరు సార్. 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా, నీకు ఒక సర్ప్రైజ్. ఏమిటి? కళ్ళు మూసుకో, చెప్తా. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఇదేమిటో చూడు. మీరు పెట్టండి. ఓకే. చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్. కవిత ఎక్కడ? ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇదిగో ఈ గాజులు కవిత. ఏమిటండి ఈరోజు మీకు ఏమైంది? ఏం కాలేదు. చూడు, ఈ సంతోషం అంతా క్లబ్ లో మీ మెంబర్స్ తో. నా ముద్దులో ముగిడిచాడు చెప్పేస్తాను. సరళా, 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 నేను భోజనం చేశాను, నువ్వు భోజనం చేయి.
రాత్రి తప్పు చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు. మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు. తప్పలేదు. నువ్వేమైనా అంటావేమని భయపడ్డాను. ఎందుకో? నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి? తిడతావనుకున్నాను. ఇంటికి వచ్చుకున్నావు డబ్బు మిమ్మల్నే. ఇంటికి వచ్చుకు నాకు డబ్బు కావాలి. డబ్బా? మొన్న కూడా 20 రూపాయలు ఇచ్చాను. ఇస్తే నేనే మింగేశానా లేకపోతే దాచుకున్నానా? ఆ మాట అన్నానా? అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అడుగుతారు, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను. లెక్క రాయమని నేను చెప్పలేదే. చెప్పరు. సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొట్టినట్టు అంటారు. నేనెందుకు పడాలి? లెక్కలు తీసుకొస్తాను, చూసుకోండి. మీరిచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది. దుర్గా, నువ్వు ఇలా ఎందుకు చిందులు దొక్కుతున్నావో నాకు అర్థం కావాలి. ఇప్పుడు నేనేమన్నాను? మీరేమన్నారో మీకు అర్థం కాదు. నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్కలు చూడండి. చూడక్కర్లేదు. మీరు చూడక్కర్లేదు అంటే మీరిచ్చే డబ్బు అక్కర్లేదు. దుర్గా, డబ్బు ఖర్చు 300, విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా? దుర్గా, ఉన్నప్పుడు ఏది దండ ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేసుకునేదాన్ని. దుర్గా, నాకు తెలుసు నీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తు, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా నేను లేకపోతే బ్రతకలేంది? అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకొని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దుర్గా, ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారబోసి సంపాదిస్తున్నాను. నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాదన విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలీదు, మీ బాధ తెలీదు. మీరు రక్తాన్ని దారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాను. అంతేగా చెట్టుకొచ్చింది. మీకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. దుర్గా, అమ్మగారు వెళ్ళిపోతున్నారు. అవును, ఇల్లు వెళ్ళిపోతున్నారు. చిన్నవాడిని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. ఒరే, అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గర కావడానికి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. సర్వం నీదేనంటుంది, సర్వం నీదేనంటుంది. ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. నీవు ఉండే వరకు నీడ ఉంటుంది.
నీకు గురుతు చేస్తూ తరుముతుంది. తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు. తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు. మరువలేని మనసులోతులు తిరగతోడక మానవు. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మౌడి బాధ ఇది, ఎంత వింత ప్రేమ ఇది. ఆడుకుందుకు బొమ్మనిమ్మని పోరు పెడుతుంది. ఆడుకుందుకు బొమ్మనిమ్మని పోరు పెడుతుంది. యువగానే అదో ఆటగా, యువగానే అదో ఆటగా పగలగొడుతుంది. ముక్కలన్నీ అతికి బొమ్మను చేయమంటుంది. పాప వంటిది పిచ్చి ప్రేమ, పసి పాప వంటిది పిచ్చి ప్రేమ నవ్వు వస్తుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మౌడి బాధ ఇది. సర్వం నీదేనంటుంది, సర్వం నీదేనంటుంది. ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మౌడి బాధ ఇది, ఎంత వింత ప్రేమ ఇది. ఏమిటి మీరు ఊరికి గుచ్చి గుచ్చి అడుగుతారు? నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా? ఏదో పుట్టిల్లు మిమ్మల్నంతా చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా. మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? అదే అదేమిటంటే ఇదంటావు. మరి ఇంకేమిటి? ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగురు ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా నాకు తీరిగే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఉళ్ళు ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉందిలే. ఏం మాటలు చిన్నబాబు ఇది? డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నావు. పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నావు. మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలి? నువ్వు ఉన్నావు కదరా మనిషి. ఆహా, పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా? గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని? నాకు ఇంట్లో ఏం చోటుందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు, నువ్వు ఏమనుకున్నా సరే, నీలాంటి గుంటి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతారు. పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. అందుకే అన్నా, ఎంత వింత ప్రేమ ఇది, ఎంతమంది బాధ ఇది. చిన్నబాబు, ఈ ప్రేమ గీమ ఏమీ నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు? వీడెక్కరు ఉన్నారు? చెరువు గుట్టుకెళ్తాడా? అన్ని ధైర్యం నా దగ్గర. నేను పోతాను. ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు. చూపిస్తాను. అన్నయ్య, అన్నయ్య, ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్యా, మేమంతా చచ్చామనుకున్నావా? అమ్మా, ఎందుకమ్మా నా మీద? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. మేమంతా కాని వాళ్ళం అయిపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సింహం, అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు.
రానయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్తాను. ఒక్క దగ్గరలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉండేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు. తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? పదన్నయ్యా పద. అమ్మా టాక్సీ రెడీ. సామాను కార్లు ఉంది. డ్రైవర్ దిక్కులు ఉన్నాడు. డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు. సామాను కార్లు ఉంది. థ్యాంక్ యూ. సరే కానీ అక్కడ ఒక కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్య. ఆడపిల్ల ఏ నడక ఏ నడక. ఏమండి ఏమండి మీది పడిపోయిందండి. ఆపులు పడిపోయిందండి. అలాగా, థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను, ఇవ్వండి. పర్వాలేదండి, నేనే మోసుకెళ్తాను. అది కాదండి, అంత శ్రమ మీకెందుకండి, నేను మోసుకొస్తాను, ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను అటువైపే. ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరువు, కావాలంటే మిమ్మల్నే మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారులేండి. అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట. మీరు నా వదిన. పట్టండి మీ బుట్ట. మీ వెనకబడ్డానే అంతా నా తల రా. ఇదొకటి పోస్ట్ చేయాలి. ఇక్కడ ఉందే. చూడమ్మా, ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు? ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు? నాకేం బాగానే ఉన్నాను. పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది. చూడండి, ఈ ఎక్స్రేలు టెస్ట్లన్నీ కూడా అర్జెంటుగా చేయించాలి. దుర్గా, నాతో నిజం చెప్పమ్మా, మీరేమన్నా దెబ్బలాడుకున్నారా? మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను. మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి? మాకేం తక్కువైందని. చూడు, మొన్న నాకు నెక్లెస్ చేయించారు, పాపకు గాజులు కూడా చేయించారు. అదంతా సరే అమ్మా, నువ్వు వచ్చి ఇన్నాళ్ళయింది, అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే? అబ్బే, అది ఆయన తప్పు కాదు. వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను. బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో, ఇప్పుడే ఉత్తరం రాశాను. ఏం రాశావు? త్వరలోనే వచ్చేస్తానని రాశాను. అదేమిటమ్మా, ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు? నేను రమ్మని ఆయన రాలేరు. ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు, ఉండలేరు కూడా. అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఏమోనమ్మా, మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు. కన్నవాళ్ళం, మాకంతకన్నా కావాల్సింది ఉంది. మీ వదిన ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసిందన్నయ్య వదిన? ఏముంది, మామూలే. నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? ఉండిపోవాలనుకున్నారా? అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా? మీ ఉద్దేశం ఏమిటి? వెంటనే ఉత్తరం రాయండి. పిచ్చి. అసలు తను ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు రావద్దన్నారు? ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య? ఆవేశంలో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది ఆవేశం? ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది. బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు. అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది. అంతేనంటావా? మా వదిన సంగతి నాకు బాగా తెలుసుగా. రైలు ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది. అలాగేనమ్మా, అయితే రేపే బయలుదేరుతాను. ఏమని అంత తొందర? ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలిగా. అక్కడ భలేవాడి అన్నయ్య. నాన్నగారు, వైజాగ్ బ్రాంచ్ కి పంపాల్సిన 10,000 పంపించాను. సరే. విజయవాడ బ్రాంచ్ కి 5,000 డీడీ పంపాను.
సార్ దుర్గమ్మ గారికి మనీ ఆర్డర్ ఉందండి. మా దుర్గా దుర్గా ఏంటన్నా? మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది, ఏమో వచ్చింది చూడమ్మా. ఇదిగోనమ్మా 50 రూపాయలు లెక్క చూసుకోండి. ఏమ్మా మరదలా, మనీ ఆర్డర్ అంటే ఎంతో అనుకున్నాను. 50 రూపాయలా? అవి ఇక్కడ లేవనా? 50 రూపాయలు ఎందుకు పంపినట్టు? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు చాలదా వదినా? మేమేం ఇలా లక్షాది కారణం కాదులే, మాకు 50 రూపాయలే గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక తెలుసుకో. వచ్చావా? బాగున్నా అమ్మా. అన్నలా ఉంది, వచ్చిందా? బాగున్నావా దుర్గా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అంతేండి, ముష్టి 50 రూపాయలు. అదేమిటి దుర్గా అలా అంటావు? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ 50 రూపాయలు నాకు అక్కడ ఇచ్చేవాళ్ళేరా? నేనంత గతి లేకుండా పడున్నానా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు. ఉన్నదేదో పంపావు. నేనేమైనా పంపమని రాసానా? ఎందుకు పంపాలి? సరళమ్మ గారు పంపమన్నది పంపావు. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చులకనైపోయాను. సరళా, 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 వదినా వచ్చావా? వచ్చాను. మీ అందరి చేత అవమానాలు పడ్డానికి. నేనేం బిచ్చగతినా, గతిలేందానా? ఏమిటి మీ ఉద్దేశం? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావట. వదినా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 minute. మూడు రోజుల వరకు మాకే తెలీదు. మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించావు. ఎక్స్రేలు టెస్ట్లు అన్నీ చేయించావు. నీకు తెలియదు వదినా, నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది. ఆయనకి సగం జబ్బు అదే. నేనెవరినమ్మా ఆయనకి? మీరు అయిన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు, మీరు చూసుకున్నారు. నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక ఉత్తర ముక్కైనా రాశారా? పోనీ నువ్వైనా రాసావా? అన్నయ్య రాశాడే. రాశారు. అందరే. నేనందరికీ పరాయిదాని అయిపోయాను, ఎవరికి అక్కర్లేదని అయిపోయాను. సరే, ఆ డాక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. చూడమ్మా, భర్తకు భార్య, డాక్టరు, నర్సు, మందులు అన్నీ. అలా ఉండాల్సిన నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నావు. నాకు ఆయనకు సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్. తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని. సరేలేమ్మా, మందులు ఇచ్చాంగా, అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు. లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం, తర్వాత ఏం చేయాలి. లేదు డాక్టర్, నాకేదో భయంగా ఉంది. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. డాడీ, ఒంట్లో బాగాలేదా? లేదమ్మా. జ్వరమా? లేదమ్మా. తలనొప్పా? లేదమ్మా, బానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళేగా కావాల్సిన. దుర్గా, మరి ఇంకేమిటండి? నన్ను రాక్షసిని గయ్యాళిని చేయటానికి నాకు దిక్కు మొక్కు లేదు. నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేరకపోయారా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మీరేం చేశారో మీకు తెలుసా? మీకు ఇంత సృష్టి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీకు ఉత్తరం రాశాను. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు
మీ ఉత్తరం అంటదా? సరే ఎందుకులేండి ఇప్పుడు ఇవంతా. మమ్మీ, డాడీకి తలనొప్పిగా ఉందంట. మంచు చల్లనా మంచు చల్లనా మమత వెచ్చనా మధుర భావన అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన. అమ్మగారు, డాక్టర్ గారు వస్తున్నారు. హలో మిస్ ప్రసాద్, హౌ ఆర్ యు? బాగున్నాను. గొప్ప ఆప్టిమిస్ట్ అయ్యాను. దగ్గర ఉంది? అప్పుడు కొద్దిగా వస్తుంది. మందులు సరిగ్గా తీసుకుంటున్నా? తీసుకుంటానండి. తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, అన్ని మందులు దీంట్లోనే ఉన్నాయి. ఇంతకన్నా మందుల షాప్ లో ఉండొచ్చు కదా సార్. ఇతరకంటే ఇతర నాన్నగారు మంచి మనిషి. నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు. రేపు మీకు జబ్బు రాబోతుంది, ఇవాళ్లే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు. నవ్వా డాక్టర్ గారు, చిన్న బాబుకి మొండితనం ఎక్కువ. ఇతనికి మందు ఇవ్వాలంటే ఒళ్ళు మీద కూర్చోబెట్టి ఇలా నొక్కి ఉగ్గిపోయాడు. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎలా ఉంది డాక్టర్? ఓసారి ఇలా రామ్మా. వస్తాను మిస్ ప్రసాద్. థ్యాంక్ యూ డాక్టర్. ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఓసారి మదనపల్లి తీసుకెళ్లి శానిటోరియంలో అడ్మిట్ చేస్తే మంచిది అనుకుంటాను. అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డాక్టర్, వెంటనే తీసుకెళ్తాను. వెరీ గుడ్, వస్తానమ్మా. ఏమన్నా డాక్టర్? మదనపల్లి తీసుకెళ్ళమన్నారు. ఈ డాక్టర్లకు చూపించడమే పొరపాటు. ఏదో ఒకటి చెప్తుంటా. ఈ సళ్ళకి అంతకన్నా పని లేదు. వద్దమ్మాటను కొద్దీ డాక్టర్ని పంపిస్తాను. అభిమానం ఉంది కనుక పంపింది. చూడు బాబు, ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం. నేనెవరో తెలియక ఇందులో పడేశారు. చాలా రోజుల నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది. ఇది వాళ్ళకి ఇచ్చే. ఇలా ఇవ్వండి, నేను పోస్ట్ చేస్తాను. శ్రీమతి దుర్గా ప్రసాద్, ఇదిగోండి మీ పోస్ట్. అమ్మా, ఈ గాజులు. అవునండి, పిల్ల పెరిగిపోయింది. దాని చేతి గాజులు పట్టడం లేదు. పైగా స్కూల్కి వెళ్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూల్కి పంపాలంటే ప్రాణానికి ప్రమాదం. నిజమే, దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇతడు? ఎత్తడైనా బంగారం అయినా ప్రాణాలు తీస్తారు బంగారం అనుకుని. కానీ మాకు తెలుస్తుందిగా, మేమెలా మోసపోతాం? ఏమిటండి మీరు అనేది? ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా? ఇక్కడ కొన్నాయా? నువ్వు కొన్నావా? ఇదేం రోడ్డు గోల్డ్ షాప్ అనుకున్నావా? చూడడానికి టిప్ టాప్ గా ఉన్నావు, మోసం చేద్దాం అనుకున్నావా? ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు. చూడు, ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి. ఇంకెక్కడా చూపించుకో. మరి ఇది? అది బంగారమే, ఇక్కడ కొన్నదేనమ్మా. రెండు ఇక్కడే కొన్నవనుకున్నానండి, క్షమించండి. వదినా, ఏమిటి బట్టలు సర్దుతున్నావు? ప్రయాణమా? డాక్టర్ గారు అని మదనపల్లి తీసుకెళ్ళమన్నారు, వెళ్తున్నాం. దుర్గా, మనం మదనపల్లి వెళ్ళడం లేదు. ఏ? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బుంది. ఎక్కడిది? నా పుట్టిన నుంచి తెచ్చింది కాదులేండి. నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషయంలా చూస్తారని. మరి ఇంకెక్కడిది? మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో
మిగుల్చుకుని దాచుకుంది. సరేనా? నువ్వు దాచుకున్న డబ్బు నీదే అవుతుంది. చూసావా సరళ, నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు. నేను కాదు వేరు చేసి, నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన దానికి ఏం చేశావు? మీరు ఇచ్చే ప్రతి పైసా లెక్క రాసి పెట్టారు. కావాలంటే చూసుకోండి లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టావు. చూడక్కర్లేదు అంటే నా డబ్బే నీకు అక్కర్లేదన్నా. ఇంత చిన్న విషయానికి రభస్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాం. నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి? నీకేనా? నాకు ఉంది ఆత్మాభిమానం. ఓహో, ఆత్మాభిమానం ఉండేనా? సుస్థి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాన్ని వద్దనుకుని ఎవరో పరాయవాడు మధు ఇంట్లో ఉన్నారు. ఆయన డబ్బు మీకు సొంతమైంది కదా? ఎందుకు కాదు? మొదటి నుంచి వాళ్ళ బంగళా, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఏమిటది? మీరు ఇలా కీచులాడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. అడగవే, ఆయన అడుగు. మదనపల్లికి వస్తారా లేదని అడుగు. చావనైనా చస్తాను కానీ నేను రాను. చూస్తారా? చచ్చి నన్ను సాధిస్తారా? సరే, మీ ఇష్టం. చచ్చిపోయిన తర్వాత ఎవరికీ బాధ ఉండదు. దుర్గా, కొట్టవే, కొట్టు. ఆయన్ని నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కొట్టకూడదు? కొట్టు. నన్ను క్షమించు దుర్గా. చిచ్చి, అందరికి నేను లోకు అయిపోయాను. దుర్గా, అది కాదు దుర్గా. అన్నయ్య నువ్వెంత మాట అన్నావో తెలుసా? ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఎన్ని భరించానో, ఎన్ని దిగమిగుకున్నాను. నీకు తెలుసో తెలీదు. నేను డాక్టర్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు. దానికి అర్థం ఏమిటి? ఆయనంటే నాకేమీ అక్కర్లేదనేగా. సరే, పొరపాటు అనుకోవచ్చు. నువ్వు పంపినా ఒకటే, నేను పంపినా ఒకటే. కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చారు. అవసరానికి వాటిని అమ్మడానికి పోతే అవి గిల్టు అని తేలింది. ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడటో తెలుసా? లేకపోతే లేదని చెప్పొచ్చుగా. ఎందుకీ నాటకం? ఎవరిని మోసం చేయడానికి? ఆ కన్న బిడ్డనా? అవును, కన్నబిడ్డ. అందుకే ఆ చనువు తీసుకున్నా. నువ్వు కట్టుకున్న భార్యవే. ఆ చనువు తీసుకోగలిగానా? నిన్ను మోసం చేయగలిగానా? ఇదిగో నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం. నీకు తెలుసలేదు? తెలుసు. దాన్ని అమ్మే డబ్బు తెచ్చాను. నా దగ్గర నగలు లెక్క. అది మీరిచ్చిన నగ, మీ డబ్బు. దాన్ని వాడుకోవటానికి మీకెందుకు అభ్యంతరం? ఇచ్చిన తర్వాత ఆ నగ నీది, ఆ డబ్బు నీది. నీది 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 ఏమిటి మీరు అనేది? నా డబ్బు మీకు అక్కర్లేదు, నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు, నా సేవ మీకు అక్కర్లేదు అంటే నేను మీకు అక్కర్లేదనే. నేను మీకు అక్కర్లేదన్నప్పుడు ఎందుకుంటాను? ఎవరి కోసం ఉండాలి? మనసులో చోటున్న మనిషికి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది. మీ మనసులో చోటు లేనప్పుడు మీ ఇంట్లో కూడా చోటు లేదు. చోట్లేని ఇంట్లో చోటు చేసుకుని బలవంతంగా బ్రతకాల్సిన కల్పన పట్ల చిన్నబాబు, అది హైదరాబాద్ వెళ్ళే రైలు కదా? అవును, అది నా గుండెల మీదకి వెళ్తుంది. దుర్గా ఆ రైల్లోనే వెళ్తుంది. రైలు తిరిగి వస్తుంది. దుర్గా ఎందుకని చిన్నబాబు రాదు. దుర్గా పిలిస్తే నేనెందుకు వెళ్ళలేదు? అందుకే మనసు విరిగిన మనిషి, మరణించిన మనిషి మళ్ళీ రావడం అసంభవం. నాకు బాధలు ఎక్కడున్నాయమ్మా? దొరకలేకపోతే నేను ఒక్కడిని ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి, హాయిగా బ్రతకాలి. దుర్గ లేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్య? బాధలు లేకపోవడమే హాయి కదమ్మా. ఒక్క మాట అడుగుతాను, చెప్పన్నయ్యా. నీ అప్పులు, నీ బాధలు దుర్గకి ఎన్నడైనా చెప్పావా? లేదు. ఎందుకు చెప్పలేదు? సరే, మొగుడిని ప్రేమించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు.
దుర్గకు ప్రేమించడమే తెలుసు, అర్థం చేసుకోవడం తెలియదు. ఆమెకి చేతగా. అలాగని ఆమెకేమీ చెప్పకుండా అన్నీ దాచుకున్నావు. నీ కష్ట సుఖాలు చెప్పలేదు, నీ ఇష్టాలు చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావో ఆమెకి తెలియదు. చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు. ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య అయినా ఎలా అర్థం చేసుకుంటుంది? అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది? అన్నయ్య, దొరికేలా కావడానికి నువ్వే కారణం. నిజమేనమ్మా, అన్ని దాచుకున్నాను, మింగుకున్నాను. 4 ఏళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని, అహంకారాన్ని సహించాను, భరించాను. సొంతలు విడిచిపెట్టి అద్దెగుంపుకు వచ్చినప్పుడే చెప్పారు, మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దని. వినదా? ఎన్నిసార్లు మీకు వీలు కాకపోతే చెప్పండి, నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు. ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసింది. ఆ బాధ నీకు తెలియదమ్మా. తను ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా నేను కాదలేదు. ఇల్లే అమ్ముకున్నాను, అప్లై చేశాను, ఏం చేశాను? నన్ను సుఖపెట్టడానికి, సంతోషపెట్టడానికి ప్రయత్నించాను. నా స్థితి తనకు మాత్రం తెలియదా? ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి అడిగిందా? ఫ్రిడ్జ్ అని, టీవీ అని, కనీసం ఇన్స్టాల్మెంట్ లో కొనాలని అన్ని పెంచుకుంటూ పోయింది. తెచ్చిస్తే తీసుకునేది, తెచ్చకపోతే తెప్పించుకుంటాను అనేది. అలాంటి దాంతో ఏం చెప్పమంటావు, ఏం చేయమంటావు? అయిపోయింది. నా ఓపిక కూడా ఓకే. నేను అలా కాదు. అన్నయ్యా, ఇన్నాళ్ళు నా మనసు ఒంటి స్తంభం మేడల ఒక్క దుర్గపైనే ఆధారపడి తను వెళ్ళిపోయింది. కాస్త కూలి. నువ్వెందుకమ్మా కంగారు పడతావు? నేను చచ్చిపోతాననుకుంటున్నావా? నో, లేదా, నేను అంత తేలిగ్గా చచ్చిపోలే. నేను వెనకపోతే నాకున్న బాధలన్నీ అనాథలై, అందుకని నేను పూర్వం. అమ్మా కవిత, మీ డాడీ రాలేదేమమ్మా? మా డాడీకి ఒకటి జ్వరం, తలనొప్పి. ఏ డాడీ కొంట్లో బాగాలేదా? అవును తాతయ్య. మరి మమ్మీ నువ్వు వచ్చేసారే? మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు, ఇక రానని వచ్చేసింది. ఓహో, అలాగమ్మా, నీకేం భయలేదమ్మా. డాడీ దగ్గరికి నేను పంపిస్తానుగా. వెరీ గుడ్ తాతయ్య. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమిటండి ఇది? ఎందుకే ఏడు నీకు వచ్చినాయి, చెట్టుకు వచ్చినాయి. ఇంకా చిక్కులా కూడా నిలబడామే. ఇంకొక క్షణం నా ఇంట్లో ఉంటారు పిల్లలు. ఏమండి, తాగొచ్చి తన్నా ఆడుతున్నారా? నా ఇష్టంలో తాగుతాను, తనని ఆడతాను. నువ్వెవరు ఆడటానికి? దాని బట్టి మాటతో పేట అయిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తుందా? మీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోయిన మాట్లాడే నీకు మాట్లాడంటే పత్తులు ఇరిపోతాయి. జాగ్రత్త. నీ పెట్టి పేడ పత్తులు పోతాయి. నన్ను ఎక్కడ పొమ్మంటారండి? ఎక్కడ పోవాలో అది కూడా నేను చెప్పాలా? మొగుడు వదిలిపెట్టినారది, మొగుడు వదిలిపెట్టినారది, ఎక్కడికి వెళ్ళాలో నాకంటే నీ కూతురు బాగా తెలిసే బాగానే చెప్తుంది. ఇగో, నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడికి పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖాన్ని చూపెట్టు. మొగుడంటే, ఇల్లంటే ఒక గౌరవం ఉండాలి. ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు? నేను మగాన్ని, నీ మొగుణ్ణి. నా అవసరాలు నాకుంటాయి, అవన్నీ నీతో చెప్పాలా? నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాలి. పోయి పుట్టింటికి వెళ్ళి తీసురా. ఉన్నాయి కానీ ఈ అప్పకు లక్షలు కోట్లు. అయ్యో, ఏమిటి నీ కర్మ? మా నాన్న ఏమని అడుగుతానండి? అడిగితే మీరంత చులకడైపోతారు. పుట్టి నుంచి డబ్బు తెస్తాయి, మీ మర్యాద ఉంటుందండి. మర్యాద ఏమిటే మర్యాద? నీకు కావాల్సిన తెచ్చుకున్నావుగా, నగరం, చీరలు, బీరువాలు, భోషణాలు. ఏ నాకు తెచ్చారా నీ మర్యాద? ఆడదాని మీద జీవితావా? నీకు సిగ్గు లేదు? ఏమో, ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? ఇది మా భార్య భర్తల విషయం, నువ్వెవరు కలుగు చేసుకోవడానికి? నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించుకో. ఇది నా ఇల్లు. నేనేనాడు ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు. నీకేం సంబంధం? వదిన మొగుడితో ఏదో బుద్ధిగా కాపురం చేస్తున్న దానిలో తగుదనమ్మా అని వచ్చి నీతో చెప్తుంది నీతులు. శ్రీమతి దుర్గా ప్రసాద్. దుర్గా, నువ్వు వెళ్ళావు. ఈ ఇల్లు, నా కళ్ళు, నా మనసు అంతా ఖాళీ అయిపోయింది.
నా ఆరోగ్యం బాగోలేదు, తొందరగా రా. వీలైతే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను. ఈ ప్రసాద్. మీకింత సుస్థి చేస్తే నాకు ఒక్క ఉత్తరమైన రాశారా? అంత మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీ ఉత్తరం రాశాను. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు మీ ఉత్తరం అందదా? దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త ప్రతి భార్య ఒక్కసారి కాదు 100 సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది, కొత్త ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మార్పణ నవల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతిని ఇవ్వటం చాలా సముచితంగా ఉంది. చక్రపాణి గారికి కూడా 2 మాటలు చెప్పాలి. మిత్రులందరికీ నమస్కారం. ఒక రచయితని గాని కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు. ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి. మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది, అంతే. సెలవు. దుర్గా, నిజమేనా? చక్రపాణి మీ ఆయన? మీరిద్దరు తోడు దొంగ సుమ్మా. సొంతలు కూడా తప్పకుండా అమ్మ దుర్గా, నాతో కూడా చెప్పలేదు, అంత దాచుకున్నావు. ఉండండి అత్తయ్య. ఇంత గొప్ప రచయిత భర్త కావటం ఎంత అదృష్టమో తెలుసా? అరే, ఆయన పుస్తకాలు 3 సార్లు చదివాను. చక్రపాణి మా బావగారని తెలిస్తే ఒక్కొక్కటి 6 సార్లు చదివి ఉండేవాడమ్మా. ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని దరిద్రుడు అన్నావుగా, ఇప్పుడు సంతోషంగా చాలా సంతోషంగా ఉందండి. కలం పేరు చక్రపాణి, అసలు పేరు ప్రసాద్. కలం పేరు చక్రపాణి. వాడొక బచ్చం, పుట్టి 2 ఏళ్ళు అయింది. పంది పిల్లల్ని ఏం చూడు, ఒక మందర. కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక 20-21. అట్లా కనిపించిన 10 పత్రికలను రాసి పారేస్తున్నాడు ఏదో చెప్పం. ఆత్మార్పణకు మరో పేరేనా చెల్లి సర్. చెల్లి సరళకు అంకితం. ఈ నవలకు జవం జీవం. నా అర్థానికి దుర్గా. సరళ. వదినా, వచ్చావా? అవును సరళ, సరాసరి నీ దగ్గరికి వచ్చేసాను. నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చావు వదినా. అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు. సరళ, ఏమైంది సరళ? ఏమైంది? కంగారు పడకు. నాకంతా అయోమయంగా ఉంది సరళ. ప్లీజ్, ఏమైంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఇరుక్కున్నాడో తెలుసా? సేఠ్, ఎందుకు ఈ గొడవ? గొడవ? అరే, అమ్కి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ. మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు. సామాను జప్తు చేయడానికి వస్తే అంత అమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీదికి దూకితే అది గొడవ కాదు. అది కాదు సేఠ్, వాడు చెప్పిందంతా నిజం. ఇక్కడ నువ్వేమీ నవ్వుతావు. మర్యాదగా జప్తు చేయనిస్తారా? సరే సరే, అది నాది కాదు హితి నాదు కాదని మడత పేచీలు పెడితే రేపు ఈ పాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయించేస్తాను. నువ్వు నా చిన్నబాబుని జైల్లో కూర్చోబెడుతున్నావా? ఎలా పెడతావో చూస్తా. నేను చూస్తాను. ఏం చూస్తావు? సింహం, నువ్వు ఊరుకో. సెచ్చి, ఈ నగలు తీసుకొని నీ బాకీ కింద జమ కట్టుకోండి. అమీనాజీ, అదండి పోదాం.
సరళ, తీర్చగల రుణాన్ని తీర్చలేని రుణాన్ని నాకు మిగిల్చావా? అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడే గాని నీ పేరు తలపెట్టలేదు. ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకన్నా ఏముంటుంది? వదినా, నువ్వు ఒకప్పుడు అన్నావు చోట్లేనింట్లో చోటు చేసుకొని బలవంతంగా బ్రతకడం కట్టి వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని. నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు. సరళా, అవును వదినా, ఆత్మాభిమానం అనేదానివి. ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నావు. కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన. ఆ అవగాహనే ఆత్మార్పణం. ఇదిగో నా నగలు కాదు, నా అహంకారం. నీ నగలు విడిపించుకో. నేను నా స్థానం పోగొట్టుకునుంటే దాన్ని తిరిగి సంపాదించుకోగలను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కవిత, నువ్వు ముందు వెళ్ళమ్మా. కవిత, అమ్మ రాలేదమ్మా. అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అమ్మగారు? అంతా అయిపోయింది. ఏం జరిగింది? అసలు విషయం ఏమిటో చెప్పు. విషయం ఏముందమ్మా, ఒకటే విషయం. జీవితంలో ఆఖరి నాటకం ఆడిపోతున్నాను చెప్పి చిన్నబాబు వెళ్ళిపోయాడమ్మా. నాకేదో బాగా ఉందమ్మా. ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇదే నాని మీద నీకున్న దుర్గమ్మ, నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా? చిన్నబాబు దగ్గర మీరెప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతగా అతని గురించి మీకేం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడగా అన్నదానే అల్లాడిపోయారే. ఆ మాట విన్నప్పుడు నేను ఎలా భరించగలనమ్మా? గుండె బద్దలైపోయింది. నా మనసు ముత్తుబారి రాయిలా ఇక్కడ పడున్నా. భగవంతుడే అతన్ని కాపాడాడు. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా. ఎందరికీ తెలుసును ప్రేమంటే, ఎందరికీ తెలుసును ప్రేమంటే, నీకెందరికీ తెలుసును ప్రేమంటే, నీకు 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 నీకెందరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాళ్ళు లేరంతే. ప్రేమంటే వయసును వయసెదురు చూచు చూపు కాదు. అది వశమైతే పరవశించు కైపు కాదు. వయసును వయసెదురు చూచు చూపు కాదు. అది వశమైతే పరవశించు కైపు కాదు. విఫలమై విరహమై విలపించే కాదు. మరణించే తావు కాదు.
అది అమృతం, అది అమరం, అద్వైతం, ఆనందం. ఎందరికీ తెలుసును ప్రేమంటే, నీకెందరికీ తెలుసును ప్రేమంటే. తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాడు లేరంతే. నిజంగా 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 మనమంతా ప్రేమకంత విలువిస్తే ఈ లోకమిలా ఉండేదా, ఈ శోకమిలా సాగేదా, ఆకలితో కేసేదా, తుపాకితో దున్నేసేదా, ఆకలితో కేసేదా, తుపాకితో దున్నేసేదా. అన్యాయం, అమానుషం, అజ్ఞానం, అరాజకం గద్దె ఎక్కి ఏలేదా, గద్దె ఎక్కి ఏలేదా. ఓ ధరిత్రి, ఓహో ధరిత్రి, ఓ ధరిత్రి, ఓహో ధరిత్రి. గొంతుక ఎండి గుంగియ పగిలి పీటలు వారి ఘాటులు తేలి ఈడై మూడై కాడైపోతున్నావా తల్లి. మమతలు కరువై మనసులు కురుపై మనిషను మనిషే కనబడలేదని కుమిలి కుమిలి పోతున్నావా. ప్రేమ కోసం తపించిపోతున్నావా. నీ బిడ్డల ద్వేషాగ్నులలో దహించుకుపోతున్నావా. వర్షించదా